వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో ప్రస్తుతం కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. మరోవైపు 6 రౌండ్లు పూర్తయినప్పటికీ 15,000 వరకు అయితే లీడింగ్ లో ఉంది. ప్రస్తుతం ఇంకా యూసఫ్ కూడా రేమత్ రాగా నెక్స్ట్ రౌండ్ లో అయితే ఉంది. ప్రస్తుతం సెలబ్రేషన్ వాతావరణం అంత మూడ్ అంతా కూడా కనిపిస్తుంది. మొత్తం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఏం చెప్తారు మేడం? ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేది ఒక చరిత్రాత్మకం. ఈ చరిత్ర నవీన్ యాదవ్ గారి అడ్డ. ఇది నవీన్ గారి అడ్డలో వేరే వాళ్ళు వచ్చి ఎన్ని తతంగాలు చేసినా అవన్నీ ఏం నడవలేదు. సుమారు 6వ రౌండ్ అయిపోయే వరకు 15,600 చిల్లర ఈ రోజు నవీన్ యాదవ్ గారు లీడింగ్ లో ఉన్నాడు. అది నవీన్ యాదవ్ గారు గల్లీ గల్లీకి అతని యొక్క పరిచయాలు ఉన్నాయి. నీతి నిజాయితీ గల వ్యక్తి. అతను రౌడీ కాదురా బిడ్డల్లారా, అతను ఒక సోషల్ వర్కర్, సోషల్ ఆర్టిస్ట్ అతను. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి ఈ టిఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు నానా విధాల బీభత్సం చేశారు. చాలా రౌడీ అది ఇది అని ఎన్నో ప్రచారాలు చేశారు. బిడ్డలారా జాగ్రత్త. ఇక రాబోయే ఎన్నికలలో కూడా మేము ఇదే విధంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలందరూ కలిసి మిమ్మల్ని తొక్కడం ఖాయము. సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా, వివిధ సంఘాలు కూడా పార్టీలకు అతీతంగా వచ్చి నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇచ్చిర్రు, ఓట్లేసిర్రు. ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క గెలుపు ప్రతి ఒక్కరి గెలుపు, ప్రతి ఒక్కరి యొక్క ఆశయాల ప్రకారంగా గెలిచాడని మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మెజారిటీలో 20,000 పైనే మెజారిటీ గెలవబోతున్నాడు. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ యొక్క హృదయం. అంటే 42% అనౌన్స్ అయినాక నోటికాడి బుక్క కొట్టేసినటువంటి బీఆర్ఎస్ కు, బీజేపీకి గుణపాఠం చెప్పినటువంటి ఓటర్లు. అంటే దీని అర్థం ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి మా మాదిగ సంఘాలు 60,000 మంది ఉన్నారు. మాదిగలు మెజారిటీగా ఓటేశారు, మాలలు మెజారిటీగా వేశారు. నేను మాదిగల ప్రధాన కార్యదర్శి, తర్వాత మాజీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్ష, అధికార ప్రతినిధి ఎస్సీ విభాగానికి. మేము 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా కన్నీరు గార్చినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ ఒక ప్లాన్ ప్రకారంగా ఆ వెనుక ఉన్నటువంటి ఆవేశం, అంతరంగం ఏదైతే ఉన్నదో వాస్తవికంగా ప్రజలు గుర్తించినారు. ఏంటంటే మాకు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మమ్మల్ని సాయం చేశాడు కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఖచ్చితంగా గెలిపియాలి. 2 సార్లు ఓడిపోయింది కాబట్టి గెలిపారు. ఆమె కన్నా ఎక్కువ సానుభూతి ఉన్నటువంటి పరిస్థితుల్లో మేమందరూ కూడా ఓటర్లకు శుభాకాంక్షలు. ఓటింగ్ అయితే జరుగుతుంది. రేమత్ నగర్ గానీ లేకపోతే ఇంకా యూసఫ్ కూడా వరకు అయితే రాలే. నెక్స్ట్ రౌండ్ అదే భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పొచ్చా? 100%కి 100, అసలు నో డౌట్ ఎట్ ఆల్. అన్న 30,000 మెజార్టీతో గ్యారంటీగా నింపుతాడు. ఎందుకంటే నేను అన్న కూడా చిన్న వయసు కాబట్టి పార్టీలో ఇదే ఫస్ట్ ఎలక్టెడ్ పదవి కాబట్టి మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ముందు చేస్తూ రాబో తరంలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మరి ఈవేళ కాంగ్రెస్ పార్టీ సమిష్టి కృషితోటండి, సమిష్టి కృషితోటి మరి శ్రీశైలం అన్న, నవీన్ అన్న వాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలతోటి మరి చాలా మంది చాలా విధాలుగా ప్రాపగండా చేశారు. రవిడి అని, లేదని, ఇదని అని. కానీ అవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మలేదు. ప్రజలు నవీన్ యాదవ్ మీద నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీకి కులాలు లేవండి. ఎందుకంటే ఇవాళ బీసీకి 42% ఇవాళ కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. కానీ మిగతా పార్టీలు ఆ విధానంలో వెనుకంజ వేస్తున్నాయి. కానీ ఇవాళ బీసీ వ్యక్తికి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మరి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చి మరి ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన నమ్మకాన్ని ప్రజలందరూ కూడా మరి గౌరవించి అత్యధిక మెజార్టీ తోటి ఆయన నెగ్గిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకవైపు మాగంటి సునీత కూడా రెగ్గింగ్ జరిగింది, దొంగ ఓట్లు వేశారు, అన్ఫేర్ ఎలక్షన్స్ అవి ఇవంటూ కూడా తను మాట్లాడుతున్న పరిస్థితి. అన్ని అబద్ధం మేడం, ఏం దొంగ ఓట్లు వేయాలి. ఇది నవీన్ అన్న చేసిన పనులది రిజల్ట్. ఇది ఆయనకి టికెట్ దొరికినప్పుడే గెలిచిపోయింది. ఆయన అందరినీ తీసుకొని నడిచేటోడు. ఆయన హిందూ, ముస్లిం, సిక్, ఆయనకి ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. దొంగ ఓట్లు ఎవరు వేయాలి. ఓడిపోయే ముందు కావాలని ఏదో నెపం పెడతారు మేడం.
ఆమె ఎన్ని అబద్ధాలు ఆడిందంటే అసలు ఆమె ఈ నియోజకవర్గం వ్యక్తే కాదు, ఆమె బయట వ్యక్తి. అసలైన అడ్డం మా నవీన్ యాదవ్ది. ఇక్కడ నేను గట్టిగా మొదటి నుంచి చేస్తున్నాను. 15 రోజుల నుంచి మేము గల్లీ గల్లీ తిరుగుతున్నాం. ఏ గల్లీలో పోయినా నవీన్ యాదవ్ గుర్తుపట్టనోడు లేడు. చిన్న శ్రీశైలం యాదవ్ అంటే చుట్టుముట్టున్నటువంటి 5 రాష్ట్రాలలో ఆయన ఒక టైగర్. అతను నియోజకవర్గమే కాదు, 10 రాష్ట్రాలలో ఆయన మనుషులు ఉన్నారు. 10,000 మంది ఇక్కడ వచ్చి ఇండైరెక్ట్ గా పనిచేసిర్రు. ఒక కులము ఒక మతము అనేది లేదు, అందరూ ఆయన శిష్యులే, అందరూ ఆయన వాడే. కాబట్టి చీమల జగదీష్ యాదవ్ నవీన్ యాదవ్ గెలవడం వల్ల రౌడీజం ఎక్కువ అవుతుంది. మొత్తం యూసఫ్ కూడా రేమత్ నగర్ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంతా కూడా సర్వనాశనం చేస్తాడని కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. నవీన్ యాదవ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మేడం, ఆయన ఏం రౌడీ కాదు. డెవలప్మెంట్ జరుగుతుంది, చూస్తారు వచ్చేటప్పుడు మీరే చూస్తారు ఏమేమి డెవలప్మెంట్ అన్ని అబద్ధాలు అన్ని మేడం. కానీ మేడం పోలీసు వాళ్ళు కావాలని కొంతమందిని రౌడీ షీటర్లకు నెట్టుతారు. వాళ్ళకు కూడా కొంత పని కావాలి కదా, వాళ్ళకు కూడా ఆదాయం కావాలి కదా. మేము అదే చెప్తున్నాం. ఇంచుమించు 4,000 మంది రౌడీ షీటర్లు ఉన్నారని అనవసరంగా వాళ్ళ మీద పెడుతున్నారు. వాళ్ళ గురించి నేను మీ రికార్డ్ ఏంది, ఇప్పుడున్నటువంటి రికార్డ్ ఏంది, ప్రభుత్వంతో అదే రేవంత్ రెడ్డి గారితో వాళ్ళ ఒక రౌడీ షీటర్ని అందరిని తీసేయడానికి ప్రయత్నం చేస్తాడు ఈ నవీన్ యాదవ్ గారు. కాబట్టి రౌడీ గానే కాదు, గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది కదా మన తెలంగాణకు. వాళ్ళ రౌడీయిజం గుండాయిజం లేదా? గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే అసలు రాజకీయ నాయకులు ఎక్కడున్నారో కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయినటువంటి కోటలు గడిలో ఆనాటి దేశ్ముఖ్ల పరిపాలన కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరి టూ మచ్ గా కనిపించింది. నవీన్ అన్న రౌడీ అది ఇది అంటున్నారు. మళ్ళీ రౌడీ అది అయితే మళ్ళీ ప్రజలు గుర్తించిండ్రు కదా, మళ్ళీ అట్లయితే ఓట్లు ఎందుకు వేస్తుండ్రు? రౌడీ అని గుర్తిస్తే అబద్ధమే కదా. సెలబ్రేషన్ వాతావరణం కనిపిస్తుంది. ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒకవైపు క్రాకర్స్ ని కూడా బస్ట్ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా సెలబ్రేషన్ వాతావరణం అయితే పూర్తిగా అయితే జరుగుతుంది. ఇప్పటికే ఒకవైపు చూసుకుంటే కూడా మరోవైపు పూర్తిగా అంత సెలబ్రేషన్ వాతావరణం, అంత కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికే చేరుకుంటున్నారు. గ్యాదరింగ్ అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఎందుకంటే స్టేడియం పక్కనే నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కానీ లేకపోతే వాళ్ళ ఇల్లు కూడా పక్కనే కాబట్టి ఇంటి వద్ద మరియు పార్టీ ఆఫీస్ వద్ద కూడా భారీగా సెలబ్రేషన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. నవీన్ యాదవ్ గెలుపు గుర్రం పైన అయితే స్వారీ చేయబోతున్నారు. భారీ మెజారిటీ, దాదాపు 20 నుంచి 25,000 మెజారిటీతో మేము గెలవబోతున్నాము, ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అంటూ కూడా ప్రస్తుతం మాట్లాడుతున్న సిచ్యువేషన్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.